వేదిక అలంకరించిన ఊర్ల వెంకటేశ్వర సార్ మరియు మన కళాశాల ప్రిన్సిపల్ సార్ కల్వకుంట్ల రామకృష్ణ సార్ మరియు మన హెచ్ఓడి సార్, మన తెలుగు విభాగం అందరికీ శుభోదయం. నా పేరు గోగుల వెంకటేష్, ఎంఏ ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్ చదువుతున్నాను. నా విషయం, నేను పత్ర సమర్పణ చేసే విషయం తెలంగాణ యక్షగానం. యక్షగానం అనగా యక్షపాత్ర వేషధరణలో చేసిన గాన ప్రధానమైన వినోద క్రీడయే యక్షగానం. తెలుగులో పూర్వ నాటక స్వరూపం యక్షగానం. యక్షగానం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ప్రదర్శించడం జరుగుతుంది. యక్షగానం ప్రధానంగా కర్ణాటకలో గణనీయమైన సాంస్కృతిక కళాత్మక ప్రాముఖ్యత పొందినది. యక్షగానం 14వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో ఉంది. 15వ శతాబ్దంలో ప్రొన్నుగంటి చిన్నశౌరి సోదరి చరిత్ర తెలుగులో మొట్టమొదటి యక్షగానంగా పరిగణంలోకి తీసుకుంటారు. 1930 నుంచి 1980 వరకు తెలంగాణ యక్షగానానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. యక్షగాన పితామహుడు పార్ది సుబ్బు గారు తెలంగాణ యక్షగాన పితామహుడిగా చెర్విరాల బాగయ్య గారిని పేర్కొనడం జరుగుతుంది. ఈయన 32 యక్షగానాలు రాశారు. ఈయన చిరుతల నాట్య గ్రంథ రచయిత, బుర్రకథ రచయిత, గ్రంథకవి, వీర నవలలు ఈయన రాశాడు. యక్షగాన కథలను హరిహర జగన్మత అనే ప్రార్థనతో ప్రారంభించడం జరుగుతుంది. యక్షగానంలో ప్రధానంగా చూసినట్లయితే నృత్యం, నాటకం, సంగీతం, దుస్తులు, భాష, అలంకార మిశ్రమంతో పాటు కళారూపకమైనదిగా ఉంటుంది. యక్షగానంలో ప్రధానంగా మద్దెల, మృదంగ, తాళాలు, హార్మోనియం, గజ్జెలు, డప్పులు వంటివి ఉపయోగించడం జరుగుతుంది. మన తెలంగాణలో చూసినట్లయితే యక్షగానాన్ని ప్రదర్శించే కులాలలో ప్రధానంగా చిందు కళాకారులు, దాసరి కులస్తులు, బహురూపులు, మాలా అయ్యవార్లు, గొల్లభోగం వారు కనిపిస్తారు. 20వ శతాబ్దంలో కాంబోజరాజు కథ, బాలనాగమ్మ, పెదబొబ్బలి రాజు యక్షగానాలు ప్రసిద్ధి చెందినాయి. తెలంగాణలో కవులు వారి కొన్ని ప్రత్యేకమైన యక్షగానాలు. శేషాచల కవి రాసినటువంటి యక్షగానం రామాయణం. కావూరు వీరభద్ర కవి మహిమామృత విలాసం. కావూరు వెంకట కవి రాసిన సత్యనారాయణ సుధాలహరి. తిరుగన్నూరు పాపకవి రాసినటువంటిది హరిశ్చంద్ర మహారాజు చరిత్ర. మాదిరాజు వెంకట రామదాసు రాసింది కులోచనోపాఖ్యానం. ఇంకా మన తెలుగులో 500కు పైగా యక్షగానాలు ఉన్నాయని ఎస్వి జోగారావు గారు ఆంధ్ర యక్ష వాగ్మయ చరిత్రలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుత కాలంలో మనం మన కళలు సంస్కృతిని మర్చిపోవడం జరుగుతుంది మరియు మనం వాటిని కాపాడుకునే బాధ్యత మనపై ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ సినిమాలు, పాటలు వంటివి వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ మన కళారూపాలకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. వాటిని కాపాడుకోవడం మనపైనే ఉంటుంది. ఇంతటితో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.